పరిశుద్ధ జనముగా ఏర్పాటు చేయబడిన వారుగా అనుదినము ప్రభువును ఘనపరుస్తూ మహిమపరుస్తూ చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తాం. అందరికీ ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా అంటుండ్రా, ఎల్లవాయ అంటుండ్రా? నాకు వినబడతలేదు. హల్లెలూయా హల్లెలూయా అన్నారా? అయితే మంచిది. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తాము. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు గుర్తుకు తెస్తాను. పది 11 వచనాలు చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు త్వరగా చదవండి. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతని చేతికి జయించెను. గొప్ప దేవుడా, వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ మరొకసారి మీ పాదాల చెంతకు వస్తున్నాం. ప్రభువా, సహాయము చేయండి. మహోన్నతుడా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్యన ఉంటానన్న దేవుడో ప్రభువా, దయచేసి మా మధ్యన ఉండండి, సహాయము చేయండి. ఇరుకులు ఇబ్బందులు ఉన్న బిడ్డలు వచ్చారు దేవా, వారికి ఏది అవసరమో అది ప్రభువా వారికి నీ ఆత్మచేత నింపి పంపించండి స్వామి. నీ పాదాల కొందనాలు. చిన్నలు పెద్దలు చేరినారు ప్రభువా, నీ పాదాల కింద నీ మందిరంలో నీ సన్నిధిలో చేరి ఉన్నప్పుడు ఇంతవరకు ప్రభువా నువ్వు ఇచ్చిన తమ స్వరాల ద్వారా దేవా నిన్ను మహిమపరిచినాం, ఘనపరిచినాం. వచ్చిన బిడ్డలను అందరినీ ఏ అవసరత వచ్చారో ఆ అవసరత తీర్చి, ప్రతి అక్కర తీర్చి, బలవంతుడా శక్తిమంతుడా నీవే కార్యము జరిగించి మహిమ పొందుమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. జల ప్రళయములో నోవాను దాచిన, జల ప్రళయములో నోవాను దాచిన హల్లెలూయా. మెల్లగా పాడుతున్నారు. అందరికి వచ్చిన పాటనే కదా, మంచి ఉత్సాహంగా పాడాలి. ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు. జాగ్రత్త, కొన్ని మాటలే చిన్న హెచ్చరిక లాగిచ్చి తొందరగా నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో 10-11 వచనాల్లో యెహోవా ఆత్మ అతన్ని మీదికి వచ్చెను. ఎవరి మీదికి వచ్చింది ఇక్కడ? జాగ్రత్తగా, ఎక్కువ వివరణ ఇయ్యను కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి. న్యాయాధిపతులు, ఎంతమంది న్యాయాధిపతులను దేవుడు నియమించాడు పరిశుద్ధ గ్రంథంలో? చెప్పండి, తెలిసిన వాళ్ళు ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? తొందరగా చెప్పాలి. ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? వంద సార్లు చెప్పాను నేను వాక్యంలో ఏదైనా. అందుకనే దైవ సేవకులు కానీ ఏదైనా చెప్పినప్పుడు మనం మీటింగ్లలో కానీ మనము వాక్యమును చాలా జాగ్రత్తగా మనము గుర్తు పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి మనం. ఎంతమంది న్యాయాధిపతులు పరిశుద్ధ గ్రంథములు ఉన్నారు? పోనీ కొంతమంది పేర్లు చెప్పండి. ఎంతమంది ఉన్నారు అన్న?
13 మంది న్యాయాధిపతులు పరిశుద్ధ గ్రంథములు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 13 మంది న్యాయాధిపతులు. మొన్న సమూయేలు గ్రంథం గురించి చెప్పాను నేను మొన్నసారి. నేను ఎప్పటికీ పదే పదే వాక్యాలను మీకు గుర్తు తెస్తుంటా. ఇప్పుడు నా ప్లేస్లో కొత్త దైవజనులు వచ్చి అడిగిండు అనుకో, అంటే ఈయన ముందుగా చెప్పిన ఆయన కరెక్ట్గా బైబుల్ అవగాహన లేదు అనుకుంటారా లేదా చెప్పండి? మనం ఇవి కొన్నన్నా గుర్తుకు తెచ్చుకోవాలి. రాజులు ఎంతమంది ఉన్నారు? రాజులల్లో 2 రకాలు. యూదా రాజులు ఉన్నారు, ఇంకొకరు ఎవరు ఉన్నారు? రాజులు 2 రకాలు. ఒకటి యూదా రాజులు, ఇంకొకరు ఇజ్రాయేల్ రాజులు. కరెక్టే, ఇజ్రాయేలు రాజులు. ఇవన్నీ కొన్ని మనము 13 మందిలో ఒత్నియేలు అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఇక్కడ. ఒత్నియేలు అంటే అర్థం ఏమన్నదంటే దేవుని సింహము. దేవుని సింహము లాంటిగా పనిచేసినోడు అన్నమాట ఈయన. ఇప్పుడు నేను ఎందుకు గుర్తుకు తెచ్చానంటే, ఈ మధ్యాహ్నం మంచి ఎండలో ఎందుకు గుర్తు తెచ్చినానంటే, మనం సింహాలలాగా ఉండాలని గుర్తుకు తెచ్చిన. సింహాలలాకుంటే మంచిదా, సందీపు ఎలుకల్లాకుంటే మంచిదా? సింహాలంటేనే పేరు మంచిది కదా. అరే మా కొడుకు వస్తున్నాడు అక్కడికి వెళ్ళి సింహం లాంటివాడు అంటే మంచిదా? మా కొడుకు వస్తున్నాడు పిల్లి లాంటివాడు అంటే మంచిదా? చెప్పండి, ఎట్లుండాలి కొడుకు? ఎట్లుంటే బాగుంటుంది చెప్పండి? కొడుకు ఎట్లుంటే బాగుంటుంది? సింహం లాంటివాడు అయితే మంచిగా ఉంటుందా, ఎలుక లాంటివాడు అంటే మంచిగా ఉంటుందా? ఇప్పుడు మన రాజు ఎలాంటివాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆ జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. యూదుల రాజుగా పుట్టినోడు. మనము రాజు బిడ్డలము కూడా, మనము రాజులమే. ఇక్కడ కూడా సింహము, ఇక్కడ సింహము అనే మాట యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇజ్రాయేలుకు న్యాయాధిపై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరంనాహీమునకు రాజు అయిన కూషన్రి తాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషని పత్రిమును జయించెను అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా వినండి. ఒత్నియేలు అంటే దేవుని సింహము. ఇక్కడ ఏదో ఈ రాజు పేరు ఏ రాజు ఆయన చెప్పండి? అరంనాయిము రాజు. ఇక్కడ ఈ పేరు మంచిగా చదువు నాన్న, ఇది కూషనెత్రి. మంచిగా చదువు మాట మైకులో తీసుకొని. కూషన్ తాయిమును. మంచిగా స్పీడ్ గాను, కొంచెం స్పీడ్ గాను. అందరికి తెలవాలే కదా నాన్న, చదువు రాని వాళ్ళకు కూడా. ఇంకా జర కొంచెం స్పీడ్ గాను. కూషాన్ తాయిమును. అట్లా కట్ కాకూడదు, సీదా సాదా వెళ్ళాలి. సీదాకి వెళ్ళాలంటే అట్టగే సీదగెళ్ళనికి రాదు కదా. పేరు జర కష్టం ఉంది కదా. అంటే ఈ పేరుకి అర్థం కూడా ఏమని పేరుకి అర్థం అంటే, ఇతడు కీడుకు ఎప్పుడైనా కీడు తలపెట్టేవాడు, కీడును సృష్టించేవాడు, కీడు చేసేవాడు. మరి యెహోవా ఆత్మ ఒత్నియేలు లాంటివాడు. ఒత్నియేలు అంటే దేవుని సింహము లాంటివాడు. ఇతన్ని జయించాడు. ఇతడు ఎవరికి సూచన అంటే, ఈ కింద ఆయన పేరేమో అపవాది సాతానుకు గుర్తుగా ఉన్నారు. ఒత్నియేలేమో దేవుని సేవకునిగా, దేవుని సింహం లాంటి సేవకునిగా గుర్తు. దేవుని బిడ్డలు ఎప్పుడు సింహాలలాగా ఉండాలి కానీ కీడును కల్పించే వాళ్ళు, కీడుకు దూరముగా, ప్రతి కీడు చేసేవారముగా ఉండకూడదు. కాబట్టి కీడును చేసేవాడు దేవుని సింహం లాంటివాడు పోయి ఆయనను జయించినాడు. ఎవరిని జయించిండంటే సాతానును జయించాడు. సాతానును జయించినప్పుడే, సాతాను క్రియలను లయము చేసినప్పుడే, సాతాను ఆలోచనలను మనము జయించినప్పుడే అప్పుడే కుటుంబంలో నెమ్మది ఉంటుంది. విన్నారా నేను చెప్పేది? కుటుంబంలో ఏ అన్య ఆచారం ఏదైనా దేవుడు చెయ్యకూడనిది ఎవరి హృదయంలో కుటుంబంలో ప్రవేశించినా, దేవుడు బైబిల్ చదవాలని చెప్పిండు అనుకో, బైబిల్ చదవకుంటుంటే, ప్రార్థనకు రమ్మని చెప్పిండు, ప్రార్థన లేకుంటుంటే, దేవుని స్తుతించమని చెప్పిండు, స్తుతించకుంటుంటే, నిజ దేవుణ్ణి పూజించుమని సేవించుమని చెప్పాడు, సేవించకుండా ఉంటే
అక్కడ సమాధానం ఉండదు, అక్కడ నెమ్మది ఉండదు, అక్కడ శాంతి ఉండదు, అక్కడ అసమాధానమే నెలకొల్పబడుతుంది కుటుంబంలో. ఎప్పుడు ఎంత డబ్బు సంపాదించిన కుటుంబంలో నెమ్మది లేదు అంటే కారణం ఏమిటి? దేవుడు లేడు అక్కడ, దేవుని సమాధానము లేదు అక్కడ, దేవుని ఆత్మ పనిచేయడం లేదు. కాబట్టే కుటుంబాలలో గురి కలిగిన కుటుంబాలు లేకుండా పోయినాయి. అందుకనే పక్కోళ్ళు ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా అశాంతికి గురి అయ్యిండు. ఈ కూషని పత్రిమును జయించినప్పుడే ఆత్మ కలిగిన వాడు. మనందరి మీద దేవుని ఆత్మ ఉండాలి. చీకటి శక్తుల మీద, అంధకార శక్తుల మీద, దయ్యము శక్తుల మీద, అన్నిటి మీద కూడా దేవుడు బలమును శక్తిని అనుగ్రహిస్తాడు. వాళ్ళు జయించను కాబట్టే కుటుంబంలో నెమ్మది, సమాధానము, శాంతి. మనము పాట పాడతాం, మనం ఇప్పుడు సమయం కాదు కానీ. సంతోషము ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, జగమంతా వెతికాను. గట్ల పాడతారా చెప్పండి? ఈ లోకమంతా అసమాధానముతోని, గర్భిణితోని, తొందరతోని, అశాంతితోని, నెమ్మది లేకుండా పరిశాను, ఇక్కడ గల్వలకు చేతులు పెట్టి గోడకు ఉరిగి పరిశాన్లో మనం వస్తే మనము ఎక్కడ సమాధానము దొరుకుతుంది అని ముసలమ్మలకు పాట పాడితే ఎట్లా చెప్పండి? మనం మెల్లగా పాడితే అవుతుందా పని? అవుతుందా చెప్పండి? మంచిగా ఎత్తండి ఆ పాట. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి అందరు, ఎన్నుకున్న వాళ్ళు అందరు. అందరు మిమ్మల్ని నిద్రపోనియొద్దని నా ఉద్దేశం, గంతే. చివరి కది నీలోనే ఎవరి దగ్గర కనుక్కున్నాడంట చెప్పండి? దేశమంతా తిరిగిండంట, జగమంతా తిరిగిండంట. అంటే ఇంగ్లాండ్ దేశం, ఎక్కడ దేశాలన్నీ తిరిగిండు, ఎక్కడ దొరికినా ఎక్కడ లేదు. కానీ చిన్న పూరి గుడిసైనా పర్లేదు, ఎక్కడ లేదు. కానీ యేసు పరిశుద్ధుల దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏం దొరికింది? ఆయన సమాధానం ఎక్కడ నాకు అంత దొరికినా సమాధానము నాకెక్కడ దొరికినని నీలోనే నేను కనుగొన్నాను. నీలోనే కనుగొనే వచ్చినాం. లోకమంతా కనుగొనాలే. లోకమంతా యేసులోనే సమాధానం, శాంతి, నెమ్మది ఉన్నదని గుర్తించాలి. జాగ్రత్తగా వింటున్నారు కదా, వాక్యం అటు ఇటు ఉండదు, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. కాబట్టి నేను కూడా జాగ్రత్త పడతా. యెహోవా ఆత్మ అతన్ని మీదికి వచ్చను గనక అతడు ఇజ్రాయేలుకు న్యాధిపై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నాహీము రాజు అయిన కూషనత్రి షాతాయిమును అతన్ని చేతికి అప్పగించెను. అతడు కూషనత్రితాయిమును జయించెను. ఆ తర్వాత 11వ వచనం చదవండి ఇప్పుడు. అప్పుడు 40 సంవత్సరములు. మంచిగా చదువు, మరలా చదువు. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. ఆహా, ఎంత మంచి మాట కదా. అప్పుడు దేశము 40 సంవత్సరములు నెమ్మది పొందాలంటే మధ్యనున్న రాజులు లేపేయాలి. ఏం చేయాలి? మధ్యనున్నోని ఏం చేయాలి చెప్పండి? వాణ్ణి జయించాలి. ఇది ఒత్నియేలు చేసిన పని, ఈ న్యాయాధిపతి చేసిన పని. దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మచేత. ఈయన సింహం, దేవుని సింహం అని పేరు పెట్టబడిన ఒత్నియేలు ఈయన లోపల ఉన్న ఈ దురాత్మ శక్తిని ఎప్పుడైతే జయించాడో అప్పుడే 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందేను. వీన్ని జయించాలంటే చాలా కష్టం, ప్రార్థన పరుడు కావాలి. వీన్ని జయించాలంటే ఈ రాజును అరమ్నాయిము రాజును జయించాలంటే యెహోవా ఆత్మ అంటే
వాని స్వాధీనములో ఉండాలి, ఆత్మ వాని వశంలో ఉండాలి. ఆయన సమర్థుడైన దేవుడు ఈయనను సమర్థునిగా చెయ్యగలిగిన వాడై ఉండాలి. అప్పుడే దేశము, రాజ్యము, సంఘము, కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి. అప్పుడు జయించను గనుక అప్పుడు దేశము 40 సంవత్సరాలు నెమ్మదిగా. మీరు అప్పుడే నేను చెప్పినప్పుడల్లా స్తోత్రం చెప్పండి, లేకపోతే కూరుకుతారు మీరు ఎండ. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది, మందిరంలోనే చల్లగా ఉన్నది. చల్లగొండి ఏం చేస్తారు తెలుసా, మీరు కిందికి చూసి ఏమవుతారు మీరు? అప్పుడు హల్లెలూయా అని గట్టిగా అంటేనే అప్పుడు మళ్ళీ దిగ్గున వేసి మళ్ళీ అప్పుడు వచ్చే ప్రమాదం ఉంది. నేను ఇంతకుముందు ఏం చెప్పినంటే అది గుర్తుండదు. ఇక మీకు ఇంతకుముందు నేను ఏం చెప్పినంటే గుర్తుండదు. మధ్యనున్న వాళ్ళు జయించాలంటే ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి, ఇప్పుడు నేను చెప్పను. కానీ ప్రియులారా, టైం లేదు. ఆయనను జయించిన తర్వాతనే నెమ్మది ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం, అది సమూయేలు గ్రంథం చాలాసార్లు చూస్తాం కదా మనం. ఒక మాట గుర్తుకు తెచ్చి ముందుకు సాగుతా నేను. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుండి చదవండి దయచేసి. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకొనిన వారందరూ అసమాధానముగా నుండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చియుండిరి. దావీదు దగ్గరికి ఎక్కడ ఇబ్బంది ఉందో, ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ ఇక్కట్టులు ఉన్నాయో అక్కడ దావీదు దగ్గరికి వచ్చి వాళ్ళందరూ చేరిండ్రంట. దావీదు దగ్గరికి వచ్చి, ఎందుకంటే అసమాధానం ఉన్న వాళ్ళందరూ మరి దావీదు దగ్గరికి వస్తే, అసమాధానం ఉన్న వాళ్ళకే సమాధానం ఇస్తే దావీదు, ఇబ్బందులో ఉన్న వాళ్ళకే విశాలతనిచ్చే దావీదు, ప్రాబ్లంలో ఉన్న వాళ్లకు ప్రాబ్లం పరిష్కారం చేసే దావీదు దగ్గరికి వస్తేనే అంత పరిష్కారం దొరికినప్పుడు ఈయన పేరే సమాధానకర్త, ఈయన పేరే న్యాయకర్త, ఈయన పేరు ఆలోచనకర్త. ఈయన పేర్లు ఎట్లా ఉన్నాయి చెప్పండి? ఆయన సృష్టికర్త. ఇలాంటి దేవుని దగ్గరకు వస్తే మనకు పరిష్కారం ఎందుకు దొరకదు? ఖచ్చితంగా దొరుకుతుంది. దావీదు దగ్గరికి వస్తేనే వాళ్ళకి అసమాధానం. లెక్కకైతే అక్కడ సౌలు రాజు పరిపాలన చేస్తున్నాడు. సౌలు రాజు దగ్గరికి వస్తే సమాధానం ఉండాలి, నెమ్మది. అతని బంగులా, అతని ఫ్యాన్లు, కూలర్లు అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. అడవిలో ఎవరు ఉంటారు? సింహము, ఎలుగుబంట్లు, ఎక్కడ చూసినా భయాందోళన, పాములు, తేళ్ళు ఉంటాయి అడవిలో. దావీదు దగ్గరికి వస్తే దావీదు ఇంచుమించు 400 మందికి అధిపతి అయ్యిండు. దావీదు దగ్గర ప్రియులారా, అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరనే మనకు సమాధానము, నెమ్మది దొరుకుతుంది. ప్రియులారా, ఆఖరి వచనము చదవండి, 22 ఆఖరి వచనం, 23వ వచనం. నువ్వు భయపడక నా యొద్ద ఉండుము అట్లా అని చెప్తున్నాడు దావీదు. ఏమేమని చెప్తున్నాడు తెలుసా? ఇబ్బంది పడినోళ్ళు, ఆకలైనోళ్ళు, అసమాధానంతో ఉన్నోళ్ళు, నెమ్మది లేకుంటున్నోళ్ళు, నాకు నెమ్మది ఉన్నది అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి చెప్పండి. నెమ్మది ఉన్నది నాకు అని చెప్పినోళ్ళు, ఉన్నోళ్ళు, నెమ్మది ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. చిన్నగో పెద్దగనో ఏదో సమస్యలు ఏదో ఒకటి ఉంటుందా ఉండదా? కానీ మన ప్రభు దగ్గరికి వస్తేనే మనకు సమాధానం, నెమ్మది. నిజమే. కానీ ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళను ఏమంటాడు ఇక్కడ అంటే, దావీదే అంటున్నాడు, నీవు భయపడక నా యొద్ద ఉండుము అంటాడు. చూడండి, అట్లనే మన ప్రియ ప్రభువు దగ్గరనే మనకు నెమ్మది, సమాధానం, అశాంతి. ఎందుకంటే సమాధానకర్త మన ఇంట్లో ఉండాలంటే ఆయనకి ఇష్టం లేని అని మన ఇంట్లోకే వెళ్ళిపోవాలి. హృదయం అనే ఇంటిలో నుండి వెళ్ళిపోయినప్పుడే
మనకు సమాధానము దొరుకుతుంది. నీవు భయపడక నా యొద్ద ఉండుము. నా యొద్ద నీవు భద్రంగా ఉందువు. ఆహా, ఎంత మంచి మాట కదా. ఏ పిల్లలైనా, ఏ కుమార్తెలైనా, ఏ కుమారులైనా చేయవలసిన పని అదే. ఎవరి దగ్గరికి పంపించాలో, ఏ మహానీయుడు, ఆ దేవుని దగ్గరికి ఎవరి దగ్గరికి పంపించాలో వాళ్ళ దగ్గరికి పంపిస్తేనే భద్రత ఉంటుంది. వాళ్ళ దగ్గరనే ఏ ప్రాణి హాని కలగకుండా వాళ్ళు క్షేమంగా ఉంటారు. వాళ్ళకు సమాధానము దొరుకుతుంది, వాళ్ళకు నెమ్మది దొరుకుతుంది. ప్రియులారా, ఈ లోకంలో ఎక్కడ లేదు కానీ అక్కడనే నీవు భద్రముగా ఉందువు అని తెలియజేశాడు. యేసయ్య కూడా నీవు నా దగ్గరికి రమ్మని ఎన్నోసార్లు పిలిచిండు ఆయన. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణము తీయజూచువాడును, నీ ప్రాణము తీయజూచువాడును ఒక్కడే, వాడే సాతాను. వాడే సాతాను సామ్రాజ్యం. అదే దుష్టుడు, అపవిత్రుడు చేసేటటువంటి పని. ప్రియులారా, ఎవని మనస్సుని మీద అనుకొనునో వాణ్ణి సంపూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని సెలవిచ్చిన దేవుడు యేసయ్య దగ్గరనే సమాధానం, నెమ్మది, శాంతి. మనము సింహములాగా, మన సింహంలాగా యూద గోత్రము సింహము దగ్గరికి వస్తేనే మనకు ప్రియులారా, మనకు నెమ్మది, సమాధానము, శాంతి మనకు దొరుకుతుంది. ఒత్నీయేలు ద్వారా దేశం 40 సంవత్సరములో నెమ్మదిగా ఉండెను. 40 సంవత్సరాలు. ఇప్పుడే కాదు, ఏ కాలంలోకైనా భూమి లేదా నరులు పుట్టినది మొదలుకొని కూడా ఎప్పుడైనా మానవుడు కొరుకునేది నెమ్మదే. కానీ ఎప్పుడూ నెమ్మది లేదు. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 29 చూడండి, ఒక మాట చదవండి. ఆదికాండం మనకు తెలిసిందే, చూడండి 5వ అధ్యాయం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలిగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. అయితే అప్పటి కాలంలో, నోవాహు కాలంలో నెమ్మది ఉన్నదా, సమాధానం ఉన్నదా? ఏమున్నది చెప్పండి? మనకు నెమ్మది కలుగును అనుకొని ఆయన పేరు, ఏం పేరు పెట్టిండ్రు? నోవాహు అనే పేరు పెట్టిండ్రు. ఆయన తండ్రి ఎంత కష్టం అనుభవించుండొచ్చు. తిండికి లేక, గుడ్డకు లేక, కరువు కాటకాలు, నీరు దొరకక, అప్పటి కాలంలో ఏమి లేవు, కాయల కష్టాలు అనుభవించిండ్రు వాళ్ళు. ఆహా, నోవాహు తండ్రి అయిన లెమెకు ఎంతో ఇబ్బంది పడి ఏమంటున్నాడంటే, లేక ఒక కుమారుడు కలిగిండు కదా, ఈయన పేరు ఏం పేరు పెట్టాలి అని ఆలోచించి దేవుణ్ణి అడిగిండొచ్చు. ప్రార్థన చేస్తే దేవుడు ఏమని బయలుపరిచిండంటే, నువ్వు భూమి అంతా శపించబడ్డది, ఆదాం పాపం వల్ల అంత పంట కరెక్ట్ పండడం లేదు, తినడానికి లేదు, అంత ఇబ్బందిలో ఉండి ఆయన ఏమనుకుంటున్నాడంట, లేక నా కుమారుడు పుట్టిండు కదా, ఇప్పుడన్నా కనీసం నాకు నెమ్మది కలుగుతుందేమో అనుకొని అతనికి నోవాహు అనే పేరు పెట్టాను. నోవాహు అంటే అర్థం ఏమడిది చెప్పండి? ఏం పేరు? నోవాహు అంటే అర్థం ఏమడిది? నెమ్మది. అంటే ఎప్పుడు నెమ్మది లేదన్నమాట. అంతే, మొదటి నుండి అయినా నెమ్మదికి మన దేవుడు నెమ్మది ఇచ్చేవాడు. నెమ్మది ఇట్లా పోతే చాలా విషయాలలో అసమాధానం, ఇక్కట్టులు. మనమంతా ఈ సంఘం, నేనేంటి గురించి చెప్తున్నా, ఈ మధ్యన ఘనత గురించే చెప్తున్నా. ఈ సంఘంలో వచ్చిన వాళ్ళందరూ, ఇక్కట్టులో ఉన్న వాళ్ళందరికీ విశాలత కలుగజేయునుగాక. అందరు చెప్పండి. ఈ మందిరాన్ని అడుగుపెట్టిన వాళ్లకు, ఇరుకులో ఉన్న వాళ్లకు విశాలత కలుగజేయునుగాక. అసమాధానముతో ఉన్న వాళ్లకు ఈ స్థలములో వారికి సమాధానము కలగజేయును. ఇక్కడ నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి హృదయాలకు నెమ్మది కలగజేయునుగాక. అశాంతితో ఉన్న బిడ్డలు ఈ మందిరం ఆలయంలో, ఈ ఆవరణంలో అడుగుపెట్టగానే వాళ్లకు సంపూర్ణ శాంతితో నింపబడుదురుగాక. శాంతి, సమాధానము, నెమ్మది
ఇక్కడనే దొరకాలే ప్రియులారా. ఇక్కడ లేకపోతే ఇక ఎక్కడ లేదు, తీయ అవసరం లేదు. కానీ 55వ కీర్తనలో ఇదే దావీదు భక్తుడు ఏమంటాడంటే, ఆహా, ఈ ప్రజల మధ్య ఉంటే నాకంత అసమాధానమే, నెమ్మది లేదు, శాంతి లేదు, ఎక్కడ చూసినా కొట్లాటలే, జగడాలే, ఇబ్బందులే, ఆహా అని అంటాడు ఆయన 55వ కీర్తనలో. ఆహా, నాకు గువ్వ వలె రెక్కలున్న ఎడలా నేను ఆకాశమునకు ఎగిరిపోయి, అంటే దేవుని దగ్గర దాకా పోయి ఆకాశమునకు ఎగిరిపోయి నేను గువ్వ వలె హాయిగా నెమ్మదిగా ఉందునే అనుకున్నాడంట. 55వ కీర్తన చూడండి, 55వ కీర్తన, 55వ కీర్తన చూడండి. ఆహా, ఆ గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల, ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. నేను నెమ్మదిగా ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరముగా పారిపోయి ఆ పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని పెనుగాలి సుడిగాలి తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకొంటిని. అంటే ఈ జనం అనే అరణ్యములో కూడా ఇబ్బందులు ఇక్కట్టులు ఉన్నాయి. ఆహా, ఇప్పుడు ఒక మాట అంటాం, మనం అనుకుంటాం, ఒకరు అనుకోవాలి. ఇప్పుడు ఏమన్నదంటే, మాకు ఒకసారి నేను వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆమె వెళ్ళేటప్పుడు అంటుంది, ఆమె మొన్న అంటుంది, ఆమె ఎక్కడ వచ్చేటప్పుడు, అయ్యా గ్రామంలోకి వెళ్ళేటప్పుడు అంటున్నాను, ఓ స్వామి ఇక్కడ ఉన్నదా గ్రామంలోకి వచ్చేటప్పుడు, అయ్యా మీ లేక ఆరాధన స్థలములో నేను కనుక పుట్టి ఉంటే నాకు కూడా నెమ్మది ఉండేదేమో అన్నది ఆమె. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరందరూ క్రైస్తవులు ఉన్న సమాజం కుటుంబాలలో నా ఇల్లు కూడా ఉండి నేను ఇక్కడనే పుట్టినుంటే నేను కూడా ప్రభువుని ఆరాధించదాని కదా అంటుంది ఆమె బయటికి వచ్చేటప్పుడు. ప్రియులారా, మరి మనల్ని ఇక్కడ అడిగినా ఇక్కడ నెమ్మది లేదు, ఎక్కడున్నా లేదు. కానీ దేవుడు ఎక్కడుంటాడో, ఎవరింట్లో ఉంటాడో వాళ్ళకు మాత్రము నెమ్మది. అలాంటి ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు. ఎక్కడ చూసినా భక్తులు కూడా భయపడ్డారు. అందుకనే చాలామంది భక్తులు కూడా భయపడ్డారు. ఆహా, అరణ్యములో ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడిపోయి నెమ్మది కొరకు చూస్తున్నాడు భక్తుడు, తహతహలాడిపోతున్నాడు, ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాడు. అయ్యో, నాకెక్కడ నెమ్మది దొరుకుతుంది? నా హృదయానికి, నా మనసుకు శాంతి సమాధానం ఎక్కడ లభిస్తుంది? నేను నెమ్మదిగా ఉంటునే, నేను ఆరాముగా ఉండిపోతా కదా, ఏ ఇబ్బంది లేకుండా అని దేవుని రెక్కలను ఆశ్రయిస్తున్నాడు, దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నాడు. అందుకే నన్నాడు చూడండి, అందుకే నన్నాడు ఒక మాట గుర్తుకు తెస్తాను. మనుషులు మార్పు చెందడం లేదు, మనుషులలో మార్పు చెందడం లేదు. ఇప్పుడు ఇంతవరకు ప్రేమానందం అన్నాడు ఒక మాట, ఏమన్నాడంటే, అందరము లోబడతలేము కానీ మనుషుడే ఒకడు లోబడనోడు అన్నాడు. దేవుడు శత విధాల ప్రజల దగ్గరికి వాక్యం పోయినా మన జీవితాలు కట్టుకుంటున్నామా చెప్పండి? సరైన స్థితిలో దిద్దుబాటు చేసుకుంటున్నామా? సరిగా చేసుకుంటున్నామా? పోనీ మన దగ్గర వాక్యం చూస్తాం, సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంతో మనోహరం. సహోదరులు, దేవుని నమ్మిన బిడ్డలు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం. అంటే అది చాలా శ్రేష్టత, ఉన్నతమైన స్థితి. కానీ సహోదరులలో నెమ్మది లేదు, ఐక్యత లేదు. ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం. దేవుని వాక్యము దగ్గరికి వచ్చిన ఇక్కడ చూడండి ఒక మాట, దేవుని వాక్యం దగ్గర రాకొచ్చి చెప్పినప్పటికీ కూడా కష్టం వస్తే, బాధ వస్తే, వేదన వస్తే దేవుణ్ణి బాధ పెట్టిన దేవుణ్ణి దూషించారు కానీ మారు మనసు మాత్రము పొందిన వాళ్ళు కారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనము చదవండి దయచేసి. 8వ వచనము చదవండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము చదవండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను.
కాగా ఆ, మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఆ, ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆ. ఆయనను మహిమపరచునట్లు ఆ. వారు మారు మనస్సు పొందిన వారు కారు. మారు మనసు పొందినరా దూషించిండ్రా? చెప్పండి, దూషించిండ్రా మారు మనసు పొందినరా? ఘోర పాపిగా నీవు కనబడి నేరస్తుడిగా నీవు నిలబడి, ఘోర పాపిగా నీవు కనబడి నేరస్తుడిగా నీవు నిలబడి కాలబడి పోదువు కాయమో హేయమో మార్పులేని మానవుండా, తీర్పు దినము దాగలేవురా సోదరా, తీర్పు దినము దాగలేవురా. రక్షణ యేసునొద్దనున్నది, ఇప్పటిదాకా సూర్యుడు చంద్రుడు అందరూ దేవుణ్ణి మహిమపరుచుతున్నారు, మనుషుడే ఘోర పాపిగా. అవును, మనుషుని హృదయం కఠోరమైనది, చాలా రాతి కంటే కూడా కఠినమైనటువంటిది. మరలా చదువు నాన్న, 8వ వచనం, 16, 8వ వచనం. 4వ దూత పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడిను. అధికారం సూర్యునికి ఎవరిచ్చిండ్రు? ఎవరిచ్చిండ్రు? గట్టిగా చెప్పండి అందరు, ఎవరిచ్చిండ్రు? ఎవరు చెప్తలేరు. సూర్యునికి అధికారం ఎవరిచ్చిండ్రు అంటున్నారు. మీరు పెదవులు గట్టిగా పట్టుకొని గాలి సప్పుడు కినొస్తలేదు మీ పెదవుల శబ్దం కంటే. ఏమంటున్నాడు? సూర్యుని మీద అధికారం ఎవరిచ్చిండ్రు? దేవుడు ఇచ్చిండు కదా, నిజమే. సూర్యుని మీద అధికారం ఇవ్వబడిన వాణ్ణి దూషించారంట, కానీ మనిషి మారు మనసు పొందిన వాళ్ళు సూర్యుని మీద అధికారము కలిగిన వాణ్ణి అంటే సూర్యునన్న దూషించలేరు, సూర్యుని దూషించలే వాళ్ళు. సూర్యుని మీద అధికారము కలిగిన వాణ్ణి వాళ్ళు దూషించి ఆయనను దూషించిరి, కానీ మారు మనసు పొందిన వాళ్ళు 11వ వచనం, 10, 11 వచనం, 16లోనే 10, 11 వచనము చూడండి. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని, పరలోకమందున్న దేవుని దూషించిరు గాని తమ క్రియలను మాని తమ క్రియలను చూచి మారు మనసు పొందిన వారు కారు. చూడండి, అరే నిజంగా నా క్రియలు చెడ్డవి కదా, నేను ఎంత పాపిష్టోని కదా, నేను నిజంగా చెప్పాలంటే దేవుని ఎదుట నిలబడినప్పుడు నేను నేరం చేస్తలేనా, తప్పు చేస్తలేనా, పొరపాటు చేస్తలేనా, నా క్రియలు నీతి క్రియలు ఉన్నాయా, సత్క్రియలు ఉన్నాయా, పవిత్రమైన క్రియలు ఉన్నాయా, అపవిత్రమైన క్రియలు ఉన్నాయా, నీకు అయిష్టమైన క్రియలు ఉన్నాయా, హేయ క్రియలు ఉన్నాయా, నా క్రియలు దేవుని ఎదుట కరెక్ట్ ఉన్నదా లేదా అని పరిశీలనగా తెలుసుకున్నటలో మనిషి బలహీనుడైపోయిండు. తనకు తాను చూచుకొనుటలో మనుషుడు బలహీనుడు. ఎదుటవాని కంటిలో ఉన్న నలుసును చూస్తాడు కానీ తనలో ఉన్న దూలాన్ని ఎప్పుడో చూడగలగడు. ప్రియులారా అన్నాడు, తమ క్రియలు చక్క పెట్టుకున్న వాళ్ళు కారు. ఏమన్నాడు? అందుకనే 11వ వచనంలో మళ్ళా చదువు నాన్న, 11వ వచనం. తమకు కలిగిన వేదనను బట్టి తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి, పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. తమ క్రియలను మానకుండా క్రియలు చేస్తున్నారు, అపవిత్రమైన క్రియలు చేస్తున్నారు. క్రియలు మానుకున్న వాళ్ళు కారు. ప్రియులారా సంఘము పవిత్రమైంది, పరిశుద్ధమైంది సంఘం. మనము చాలా ఈ అంత్య దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రియులారా మన క్రియలను బట్టి దేవుణ్ణి స్తుతించిరి, ఘనపరిచిరి, కీర్తించిరి, మహిమపరిచిరి అని లేదు. ఎక్కడ ఏమని ఉన్నది? దూషించిరి ముందు పెడుతున్నాడు, 2 పెడుతున్నాడు. మానవుని అంతరంగాన్ని మహిమపరచడానికి దేవుణ్ణి సృష్టించుకుంటే మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో చూడండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 21వ వచనం చదవండి, 21వ వచనం.
ఐదేసి మనుగల బరువు గల పెద్ద వడగండ్లు ఐదేసి మన్నుగుల బరువు గల ఐదేసి మన్నుగుల బరువు గల వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. మనుషుల మీద పడెను. ఎంత వేటున్నాయంట అవి? ఐదేసి మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ఆ దెబ్బలను బట్టి దేవుణ్ణి, అయ్యో నేను ఈ దెబ్బలకు నేను తట్టుకోలేను ప్రభా అని పశ్చాత్తాపడి ఏడిచిన వాడు మాత్రం కాడు. అసలు ఏడిపే రాదు. లోకమంతా మన దగ్గర నిండితే, నేనేం చెప్పిన 2వ వారంలో, ఈ హృదయం అనేది ఒక డస్ట్బిన్ లాంటిది. ఊరు బయట చెత్త కొండి ఉంటుందా, అలాంటిది. ఊరు చెత్త తింటూ ఉంటుంది. పనికి మారిన చెత్త వచ్చి ఊరు బయట పడ్డట్టు హృదయంలో ఉన్నాక దేవుని ఆత్మ యెహోవా ఒత్నీయేలు మీదికి యెహోవా ఆత్మ దిగిరాగా వాణ్ణి జయించెను. పరిశుద్ధాత్మ దేవుడు, జీవము గల దేవుని ఆత్మ మన హృదయములో పనిచేస్తేనే కానీ ఈ లోకంను, లోక శక్తిని, పాపపు శక్తిని మనం ఎప్పుడూ జయించలేం. మనము జయించలేం. ఈ తరము ఎదుట మనం నిలబడాలంటే, నోహవులాగా నిలబడాలంటే, ఈ తరము ఎదుట మనము సరి అయిన స్థితిలో నిలబడాలంటే, ప్రియులారా, 100% ఎవరో మంచోళ్ళు కాకపోయినా 1% అన్న కనీసం ఈయన పర్వాలేదురా, మనం ఎక్కడ నిలబడని, తాండాల నిలబడని, దాబాల నిలబడని, ఇస్మాల్ ఖాన్పేట నిలబడని, కొట్టంచెర్ల నిలబడని, రాజస్థాన్లో నిలబడని, బొంబాయిలో నిలబడని, ఎక్కడన్నా నిలబడని వ్యక్తి పర్వాలేదురా అనేటట్టు ఉండాలి. కొంచెం ఈయనను ప్రభువును నమ్మినుల్లా అన్న లెక్కలనన్నా కొంచెమన్నా మనం ఉండాలి. దేవుణ్ణి దూషించారు కానీ దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుణ్ణి ఎప్పుడూ మహిమపరచడానికి దేవుని ఆత్మ కరెక్ట్గా పని చేయడం లేదు. కాబట్టి మనము కూడా చాలామంది ఊర్లో మారు మనసు పొందలేరు అంటే ఏం చేయాలి? మరి ఉపవాసం ఉండాలి. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రభా, ఇప్పుడు పలానా ఊరికి పోతున్నాం, నువ్వేం చేస్తావో తెలియదు ప్రభా అనాలే. తిరుగుబాటు. మొదటి వచనం చదవండి, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం చదవండి దయచేసి. 2 మాటలు త్వరగా ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెనను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. అప్పుడు స్వరము వినాలంటే దేవుని ఆత్మ మనలను నిలువబెట్టాలి. దేవుని ఆత్మ మన హృదయం మీద పని చెయ్యాలి. ప్రియులారా, నరపుత్రుడా, యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమన్నదంటే, మనం వెళ్ళే వాళ్ళం, సువార్త ప్రకటించే వాళ్ళం, ఎట్లా ఉండాలో చాలా తెలియపరుస్తున్నాడు. చక్కగా నిలువబడము, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలువబడము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం నేను వింటిని. దేవుని ఆత్మ బలంగా పనిచేయాలి మన ముంగట. ఇక్కడ చూడండి, మందిరం వచ్చినాం, శివనాపురం కానీ వచ్చినట్టే వచ్చినాం, మళ్ళీ వెనకకి వెళ్ళిపోయినాం. ఏం చెప్తున్నాడో తెలియదు, ఏం ఆరాధన చేస్తున్నారో తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరము ఒక కొరువులాగా, మంట మండే వారముగా, బలాఢ్యులుగా, సింహము లాంటి వారముగా మనం ఉండాలి. ఈ మధ్యాహ్నం వేళ ప్రియులారా, అందరికీ పోల్చాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు, గొర్రెలకు పోల్చాడు. అంటే గొర్రెలకు పోల్చాలంటే ఎట్లా పోవాలి? మరి మనము తొడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మలను పంపుచున్నానన్నాడు. లోకమంతా తిరుగుబాటు చేసే కాలంలో గొర్రెల్లాగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఎట్లుండాలంటే, యుద్ధానికి పోయేటప్పుడు వాడు గర్జించు సింహం వలె, వాడు ఎట్లా తిరుగుతున్నాడు? సాతాను, అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. గనుక నిబ్బరమైన బుద్ధి గలవాలంటే ఒత్నీయేలు వలె, దేవుని సింహం వలె ప్రార్థన పరుడుగా
వాక్యమును చెప్పే ఆ సమర్థుడు కలిగిన వాడుగా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా మనము ఈ అంత్య దినములలో ఈ సంఘం మహాఘనత వహించిన సంఘముగా మనం ఉండాలి ప్రియులారా. ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఏమంటాడో తెలుసా? ఇక్కడ చూడండి, మంచి మాట చెప్తాడు. ఏజికేలుతో, నరపుత్రుడా నువ్వు నిన్ను పంపుతున్నావు. మొదలే భయపడుతున్నాడు ఈయన. ఇక్కడ వినండి, జనాలు ఎట్లా పంపుతున్నాడు అంటే, ఆయన నువ్వు పోయి ప్రకటించు అంటే ఈయన ఏమంటున్నాడు? జనాలు ఎలాంటి వాళ్ళు జనాలు చెప్తున్నాడు చూడండి. 2వ వచనము చదవండి, 3వ వచనం. ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. ఏమన్నాడు ఆయన? తిరుగుబాటు చేసేటోళ్ళ దగ్గరికి పంపుతున్నా. అరే ఇక్కడ ఎందుకు వచ్చినవా అంటారు వాళ్ళు. తిరుగుబాటు అంటే అర్థం ఏమన్నది? అరే మీరు ఫస్ట్ సీదగా చెప్పుడు వాతో, ఎందుకు వచ్చినావు నువ్వు ఊళ్ళకు? అరే మేము ప్రార్థనకు వచ్చినాం, గ్రంథాలు కల్పించలేవా? నువ్వు ఎందుకు వచ్చినావు? తిరుగుబాటు చేసే జనుల యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, అందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు. వారు సిగ్గుమాలిన వారును, కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. చూడండి ఎంత మంచి కఠినమైన మాటలు చెప్తున్నారు చూడండి. ఒక ప్రవక్త మీ ఊర్లోకి వస్తే చాలు, ఒక దైవజనుడు మీ ఊర్లోకి వస్తే అదే సాక్ష్యంతో వాళ్ళకు నేను అదే సాక్ష్యం చూపిస్తాను నేను. చూడండి ప్రతి గ్రామంలో కానీ ప్రతి దగ్గర కానీ ఆ విధంగా దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. ఆ జనులు ఎలా ఉన్నారో ఇంకా తెలియజేస్తాడు. చూడండి కింద వచనంలో 5వ వచనంలో, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లను ముళ్ళ తుప్పలలోను తిరుగుచున్నావు. ఎట్లా తిరుగుతున్నాడు అంటే ఆయన, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను తిరుగుచున్నావు, తైళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. భయపడకని దేవుడు పదే పదే తిరుగుబాటు చేసేటోళ్ళు, బ్రహ్మదండి చెట్ల మధ్యన తేళ్ల మధ్యన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. తేళ్ల మధ్యన అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బాగా తేళ్ళు ఉంటుండే, ఒక్క ఎరువు కుప్పలు అవి ఉంటుండే. మేము అవి పారతో ఇట్లప్పుడప్పుడు అలా కాళ్ళకేస్తుండే, అవి దినమంతా నొప్పి ఉంటుండే అప్పుడు. ఇప్పుడు తేళ్ళు కూడా అంతగానం కనపడడం లేదు. ఇప్పుడు ఎవరు మరి తేళ్ళు అంటే ఎవరు చెప్పండి? బ్రహ్మదండి చెట్లు అంటే ఏం చెట్టు? బర్ణబా, బ్రహ్మదండి చెట్టు అంటే ఏ చెట్టు? బ్రహ్మదండి చెట్టు అంటే ఏ చెట్టు? పాంపండ్ల చెట్టు అంటాం, అవునా? దానికి అవి ఎట్లుంటాయి, అవి ముండ్లు ఎట్లుంటాయి, దానికి ఆకు చుట్టు అంతా ఏముంటాయి? అవి పాంపండ్ల చెట్టు అంటారు. ఏమంటారు చెట్టు అంటారు? దానికి ముండ్లు ఉంటాయా ఉండయా? దాని మీద ఒక అడుగు పెడితే ఎన్ని ముండ్లు తిరుగుతాయి? దాని చుట్టంతా ముండ్లతోనే ఉంటాయి అవి. నువ్వు గట్ల తిరుగుతున్నావు వాళ్ళ మధ్యన. అలాంటి వాళ్ళ మధ్యన దేవుని వాక్యాన్ని మనము ప్రకటన చేయాలి. దేవుని వాక్యాలను ప్రియులారా మనము చాలా ప్రార్థన పరులుగా మనము ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. ప్రియులారా చాలా ప్రార్థన పరులుగా ఉండాలి. అందరూ కూడా హాజరైతున్నారు. దేవుని బిడ్డలుగా ఇచ్చేవాళ్ళు కూడా సమర్థులై ఇస్తున్నారు. దేవుని బిడ్డలుగా ఇంకా ఎంత ఎదిగితే అంత మంచిది. ప్రతి ఒక్క యవనుడు ప్రభువును తెలుసుకోవాలి, మారుమనసు పొందాలి. యేసు నొద్దనే రక్షణ ఉన్నది ప్రియులారా. అందుకని అంటాడు చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనము చూడండి దయచేసి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం
మీకు తెలియజేయుచు ఆ, బోధించుచు ఆ. దేవుని ఎదుట మారు మనస్సు పొంది. పౌలు భక్తుడు ఒక మాట సంఘాలకు ఏం తెలియజేస్తున్నాడు అంటే 20వ వచనము చదవండి. మరియు ఆ, ప్రయోజనకరమైనదేదియు ఆ, దాచుకొనక అంటాడు. మరియు ప్రయోజనకరమైనదేదియు దాచుకొనక అంటాడు కదా. పౌలు భక్తుడు ఇక్కడ ప్రయోజనకరమైనది అని గుర్తుకు తెస్తాడు. ఇంకొక దగ్గర అంటాడు ఆయన, ఏవేవి నాకు లాభకరమైనవో అంటాడు. ఏవేవి లాభకరమైనవో, ఏవేవి ప్రయోజనకరమైనవో అవే మీకు తెలియజేస్తున్నాను. చెప్పండి, అన్నిటికంటే ప్రయోజనకరమైనది ఏది చెప్పండి? చెప్పాలి. అప్పుడప్పుడు నిద్రపోయిన వాళ్ళకు మేలుక చేయడానికి చెప్తున్నా. ఏమది ఇప్పుడు అన్నిటికంటే ప్రయోజనకరమైనది ఏది? ఈ పరిశుద్ధ గ్రంథానుసారంగా చెప్పండి, ప్రయోజనకరమైనది ఏది మనకు? తొందరగా చెప్పాలి. ఏమంటాడు పౌలు భక్తుడు అంటే చాలా ఉన్నాయి, అందులో ఒకటి ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోనకుండా మీకు తెలియపరచాను అంటాడు ఆయన. ప్రయోజనకరమైనది ఏంది? అదే ఇంకా జర క్లియర్గా చెప్పాలంటే, ప్రయోజనకరమైంది మన జీవితాలకు ప్రతి ఒక్క యవనునికి ప్రయోజనకరమైంది ఏమదంటే దేవుని వాక్యమే. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేయా. ఎండవానాలనియు జడసి ఎంత కాలము మూలనుందో, ఎండవానాలనియు జడసి ఎంత కాలము మూలనుందో. ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. రెండవ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు త్వరగా చదవండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశముల వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది. ప్రయోజనకరమైనది ఏమదంటే బోధ, దేవుని వాక్యమే ఇది ప్రయోజనకరమై ఉన్నది. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, శిక్షణ చేయుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వాక్యం అనే అర్థములోనే మనము సరిచేయబడాలి, మారు మనసులోనికి నడిపించబడాలి. ప్రయోజనకరమైనదిగా మనము చేయాలనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియులారా, ఈ సంఘాన్ని దేవుని వాక్యం ఎంత ప్రభావితం అంటే ప్రబలాలే. దేవుని వాక్యం ఎక్కడ చూసినా విస్తరించాలి. అప్పుడే ప్రజలు రక్షణలోనికి వస్తారు, మారు మనసులోనికి వస్తారు. ప్రియులారా, సత్యానికి మనము స్తంభం వలె ఉండాలి. మనం ప్రియులారా ధైర్యపడి ఉండాలి. అన్నిటికి కూడా ప్రియులారా అన్నిటికి కూడా ధైర్యపడి ఉండాలి. సింహం వలె ధైర్యముగా ఉందురు అని చూస్తాం కదా. 28 సామెతల గ్రంథం 28 చూడండి. సామెతల గ్రంథం 28 మొదటి వచనము చూడండి. సామెతల గ్రంథం 28 మొదటి వచనం. ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉందురు అని చూస్తాం. ఇందులోనే 30వ అధ్యాయం, సామెతలోనే 30వ అధ్యాయం 30వ వచనం కూడా చదవండి.
టీవీతో నడుచువాని 4 కలవు. ఆ, అవేవనగా ఆ, ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఆ. ఎవనికైనను భయపడి వెనుకకు తిరుగని సింహము. వెనుకకు తిరగని సింహము అని చూస్తాం. అబ్బా, ఈ సంఘానికి అలా దేవుడు మంచి మంచి పేర్లు పెడుతున్నాడు. సింహమే కాదు, వెనుకకు తిరగని సింహం. చెప్పండి, ఎలాంటి సింహంలాగా ఉండాలన్నాడు? ఒత్నియేలు దేవుని సింహము లాంటిగా పనిచేశాడు. ఐతోపేలు వచ్చి దావీదు విషయంలో, ఇప్పుడు వచ్చి మీ దావీదు మీ సమూహం అంతా నిద్రపోయిండ్రు, మనం పోయి వాని మీదకి యుద్ధం చేస్తామన్నాడు, నేను పరిగెత్తగానే మీ దావీదు పారిపోతాడు, వాళ్ళందరినీ మనము పట్టుకుందాం నడు అంటే, హూషై అనేటోడు ఇంకా ఆయన ఏమంటాడంటే, మీ దావీదు నిద్రపోయేటోడు గాడు, సింహం లాంటి వాళ్ళు, ఎలుగుబంట్ల లాంటి వాళ్ళు, వాళ్ళు పని చేసుట్లో చాలా పరాక్రమవంతులు, బలవంతులు. సంఘంలో కూడా ప్రార్థన పరులు, వాక్యం చేసే ధ్యానం చేసే వాళ్ళు, స్వస్థపరిచే వరం కలిగిన వాళ్ళు, కృపావరాలు కలిగిన వాళ్ళు, సంసోను సింహాన్ని చీల్చినట్టు మన జీవితంలో ఆ సాతానును జయించే వారముగా మనం ఉండాలి ప్రియులారా. ఆ సాతానును జయిస్తేనే కానీ మనకు నెమ్మది ఉండదు, సమాధానం దేశంలో ఉండదు ప్రియులారా. మన జీవితంలో మనకు ఏది అడ్డుగా, దేవునికి అసహ్యంగా, సత్క్రియ కాకుండా ఏ క్రియ మన లోపల చెడు క్రియ కనిపిస్తే ఆ క్రియను మనం పారదోలుదాం. ఒత్నియేలు వలె మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని, మన సంఘాన్ని నెమ్మదితో, సమాధానముతో నింపుదాం. అందరం అట్లానే మోకాళ్ళు ఉండండి, అందరం మోకాళ్ళలోనే ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు.